నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు పెడుతున్నటువంటి శ్రమకు తగిన ఫలితం అయితే తప్పకుండా లభించబోతోంది. మీరు ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మనోబలంతో ముందుకు సాగుతారు. అనుకూల ఫలితాలు అయితే తప్పకుండా లభిస్తాయి. మీకు శ్రమ పెరిగినా కూడా అద్భుత ఫలితాలను అందుకుంటారు. రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి పనులలో అవాంతరాలు ఎదురైనా కానీ దానినైతే మీరు దాటగలుగుతారు. కొత్త రుణాలను చేస్తారు. ఇక శ్రమాధిక్యత కనిపిస్తోంది. దైవ దర్శనాలు మీకు రేపటి రోజున అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం అనేది తొలగిపోతుంది. మీ ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా ఫలించబోతోంది. వ్యాపారాలు, ఉద్యోగాలు రేపటి రోజున సామాన్యంగానే కొనసాగుతాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున గృహోపకరణాల కోసం డబ్బులను ఖర్చు చేయవచ్చు కూడా. మీ ఆర్థిక లావాదేవీలతో రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా తిరిగి పొందడం అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ విషయాల గురించి మీరు కాస్త కోర్టులను సందర్శించాల్సినటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అయితే చివరకు మీకు అయితే విజయం అనేది సాధిస్తారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి క్రయ విక్రయాల విషయంలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తారు. మీ తెలివైన ఆలోచనల వలన ఆర్థిక లాభాలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్నేహితుల సహకారం మీకు మరింత బలంగా మారుతుంది. ఇక మీకు సానుకూల వైఖరి వలన ఇంటి వాతావరణం కూడా ఆనందంగా మారుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపు పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.